మార్కో ఐటీ అధికారులు షాక్ ఇవ్వడం ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశమవుతోంది. అతి సామాన్యుడైన కొండా విజయ్కు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అన్న సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి. ఇదే అంశం లోతుల్లోకి వెళ్లి చూస్తే కొండా అసలు బాగోతాలు బయటపడుతున్నాయి. నిన్న సివిఆర్ న్యూస్ ఇంటర్వ్యూలోనే అనేక అంశాలపై విజయ్ కుమార్ తడబడ్డారు. ముఖ్యంగా ఆదాయానికి మించి ఆస్తుల విషయంలో ఆయన సమాధానం ఇవ్వలేకపోయారు. పైగా జర్నలిస్టుగా పనిచేశానంటూ చెప్పుకొచ్చారు. సమాజానికి అద్దం పట్టాల్సిన జర్నలిస్టే అక్రమాలకు అడ్డాగా మారితే ప్రజల నమ్మకం ఎక్కడికి పోతుంది? శేరిలింగంపల్లిలో ఒక జర్నలిస్ట్ పేరుతో దశాబ్దాలుగా ఆయన సాగిస్తున్న అక్రమాల గుట్టు రట్టవుతోంది. బంగారు బాబుగా ఫేమస్ అయిన విజయ్ కుమార్ కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారు అని సివిఆర్ న్యూస్ పరిశోధనలో వెల్లడవుతుంది. గా ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యతను విస్మరించి అక్రమాలను తన ఆదాయ వనరుగా మార్చుకున్నారు కొండా విజయ్ కుమార్. సంస్థల పేరుతో సామాజిక సేవ పేరుతో చెలామణి అవుతూ తెర వెనకాల ప్రజాధనాన్ని కొల్లగొడుతూ బంగారు జీవితం గడిపారు. స్క్రీన్ ప్రింటింగ్ హెల్పర్గా జీవితం ప్రారంభించిన విజయ్ కుమార్ ప్రారంభ దశలోనే క్రెడిట్ కార్డు దొంగతనం కేసులో చిక్కుకున్నారని తెలుస్తోంది. ఇక ఆ ఘటన తర్వాత ఉద్యోగాన్ని కోల్పోయిన ఇతను అక్రమాల దారిలోకి పూర్తిగా మళ్లిపోయారని సివిఆర్ పరిశోధనలో వెల్లడైంది. గత 2 దశాబ్దాలుగా శేరిలింగంపల్లిలో నకిలీ యుఎల్సి ఎల్ఆర్ఎస్ సర్టిఫికెట్లు తయారు చేస్తూ వాటితో వందలాది భవనాలకు అనుమతులు ఇప్పించారని తెలుస్తోంది. ఈ అక్రమాలతోనే కోట్లాది రూపాయలు గడిస్తూ అంతే మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని సమాచారం. నల్లగండ్లలోని అపర్ణ గేటెడ్ కమ్యూనిటీలో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాయంతో ఫేక్ సర్టిఫికెట్ల తయారీకి శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. స్థానిక బీజేపీ నేత మహిపాల్ రెడ్డి అండతో ఆయన ఈ దందాను యథేచ్ఛగా సాగించినట్లుగా సమాచారం. ముందుగా నకిలీ సర్టిఫికెట్లు సృష్టించడం, వాటి ద్వారా భవన నిర్మాణాల అనుమతులు సంపాదించడం కొండా విజయ్ కుమార్ కు వెన్నతో పెట్టిన విద్య. స్వయంగా జర్నలిస్టుగా పనిచేసిన ఆయన రెవెన్యూ చట్టాల్లోని లొసుగులను ఆధారంగా చేసుకుని యథేచ్ఛగా పోయినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఎవరైనా అధికారి అనుమతులు ఇవ్వడానికి నిరాకరిస్తే జర్నలిస్టుగా అతనిపై తప్పుడు కథనాలు రాస్తూ బ్లాక్మెయిల్ చేసేవారని సమాచారం. ఇలా అధికారులపై ఒత్తిడి తెచ్చి తనకు కావాల్సిన పనులు చేయించుకునేవారని ఆయన గురించి బాగా తెలిసిన వారు చెబుతున్నారు. నకిలీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్ సృష్టించి ప్రభుత్వానికి రావాల్సిన రుసుములను సైతం మింగేశారని తెలుస్తోంది. అక్రమ అంతస్తుల నిర్మాణాలకు సహకరిస్తూ కోట్ల సంపాదన కూడబెట్టారు. ప్రతి భవనానికి జర్నలిస్టుల పేరుతో 25 నుంచి 30 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తూ దాదాపు 30 భవనాల్లో అక్రమ నిర్మాణాలకు దారితీశారు. కొండాపూర్, రాజరాజేశ్వరి కాలనీ, రాఘవేంద్ర కాలనీ ప్రాంతాల్లో ఇతని అక్రమాల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఒక్కోసారి ఇవి బెడిసి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అమీన్పూర్ మున్సిపాలిటీలో తప్పుడు పత్రాలతో అనుమతులు సంపాదించిన ఓ భవనాన్ని గతేడాది అక్టోబర్లో అధికారులు కూల్చేశారు. ఈ వ్యవహారంలో అక్రమ ఎల్ఆర్ఎస్ సర్టిఫికెట్స్ ను సమకూర్చింది కొండా విజయ్ కుమారే అని తెలుస్తోంది. మరోవైపు అన్ని శాఖల అధికారులను కొండా విజయ్ కుమార్ తన గుప్పెట్లో పెట్టుకుని ఓ సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టినరోజుకు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి శేరిలింగంపల్లి మొత్తం భారీ ఎత్తున ఫ్లెక్సింగ్లు వేయించారు. మున్సిపల్ అధికారులను బెదిరించి ₹1 కూడా మున్సిపాలిటీకి చెల్లించకుండా నెల రోజుల పాటు సదరు ఫ్లెక్సీస్ ని అలాగే ఉంచారు. విజయ్ కుమార్ బెదిరింపు రాతలకు భయపడి అధికారులు ఎవరు కూడా ఆ ఫ్లెక్సీల జోలికి వెళ్లలేదని తెలుస్తుంది. ఇక మనోడి బిల్డప్లకైతే
అంతే ఉండదని తెలుస్తోంది. శేరిలింగంపల్లిలోని పలు ప్రాంతాల్లో తన ఫోటోస్తో ఉన్న చలివేంద్రాలను ప్రారంభించి కనీసం వేసవి కాలంలో కూడా కొండ నీళ్లు పెట్టకుండా సంవత్సరాల తడబడి ప్రచారం కల్పించుకుంటున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇక విజయ్ కుమార్ పై ఐటీ అధికారుల విచారణ వార్త బయటకు రావడంతో బాధితులు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు. ఆధారాలతో సహా తమ గోడును సివిఆర్ న్యూస్ కు తెలియజేస్తున్నారు. ప్రజాధనాన్ని దోచుకుంటూ అధికారులను మోసం చేస్తూ ఏళ్ల తరబడి సాగిన ఈ అక్రమాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఒక జర్నలిస్ట్ పేరుతో సాగిన ఈ అక్రమాల కొండ ఇంకా ఎన్ని నిజాలను బయట పెడుతుందో చూడాలి. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సిరాజ్ని అడిగి తెలుసుకుందాం. సిరాజ్, ఒక్కొక్కటి చూస్తుంటే అన్ని అవినీతి రూపంలోనే తెలుస్తున్నాయి. వీటన్నిటిని కూడా మేనేజ్ చేశారు ఇన్ని రోజులు విజయ్ కుమార్ అని తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. విజయ్ కుమార్ మార్చిపడిచాడు. ఏ బిల్డింగ్ కి ఏ పద్ధతులు కావాలన్నా, ఏ పత్రాలు కావాలన్నా, సిటీ డాక్యుమెంట్లు డాక్యుమెంట్లు సృష్టించాలన్నా కేవలం కొండ విజయ్ కుమార్కే సాధ్యం. కాకుండా అని చెప్పి కూడా ఆరోపణ అదే పేరు చెప్తారు. అంటే ఏదైతే పార్టీ కావచ్చు, సంబంధించి కావచ్చు, రోడ్ల మీద భయంకరంగా బ్యానర్లు పెట్టుకున్న కొండ విజయ్ కుమార్ అసలు ఎస్ఎల్సీ అధికారులు ఒకవేళ పొరపాటున దానికి సంబంధించిన అంటే అతని మధ్య సంబంధించిన కావచ్చు, ఇంకా రకరకాల పొరపాటున సంబంధించిన ఒక ఫోటో తీసి దానికి సంబంధించిన చలాన్ని కానీ అంటే ఆఫీసర్ పని అయిపోయిన పని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆఫీసర్ సస్పెండ్ అయిన అయిపోవచ్చు, లేకపోతే సస్పెండ్ అయిపోవచ్చు. ఇంకా పవర్ని విపరీతున్నారు ఈ కొండ అంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా ట్యాక్స్ అక్కడ మీద బ్యానర్లు అసలు కానీ షేర్లింగం జూన్లో కొండ విజయ్ కుమార్ సంబంధించిన బ్యానర్లు ఎంత భయంకరంగా ప్రతి గల్లీలో అతని బ్యానర్లు పరిశీలిస్తూ ఉంటాయి. ఒక వైపు హోప్ఫుల్ అంటూ, మరోవైపు జర్నలిస్ట్ అంటూ, మరోవైపు రకరకాలుగా అంటే అందరినీ కూడా రూపాయలు చేస్తూ ఇట్లా కోట్ల రూపాయలు కూడా చాలా కోట్ల రూపాయలు కూడా వసూలు చేసేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇదే కాదు, ఇతను విదేశాల నుంచి కూడా గోల్డ్ కూడా మీద చాలా భయంకరమైన ఆరోపణలు ఉన్నాయి. చూడొచ్చు దానికి సంబంధించిన రైట్ సిరాజ్, థ్యాంక్ యూ.